కొంచెం మంది ఏం చేస్తారంటే తన సంతోషాలన్నీ వదులుకొని తర్వాతి తరాల కోసం డబ్బులను కూడబెడతారు. వాళ్ళ గురించి చెప్తున్నా. డబ్బులు మీరు అన్నీ చంపుకొని డబ్బులు కూడబెడితే ఏం లాభం లేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎట్లా ఖర్చు పెడతారు, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు తెలియదుగా. ఇప్పుడు నువ్వు అన్నీ చంపుకొని 10,000 కూడబెట్టినావు అనుకో, వాడు ఒక్క దావతుల్నే 10,000 మొత్తం లావాటెత్తాడు, ఏం లాభం? అందుకే నేనేమని చెప్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావుగా, రూపాయి సంపాదించితే అందులోకెళ్ళి చారణ నీ సంతోషాలకు ఖర్చు పెట్టు. నీ భార్య, నువ్వు మంచి హాయి కమ్మగా తినుల్లి, పుణ్యక్షేత్రాలు తిరుగుల్లి, కొండగట్టుకెళ్ళి పడితే కాశీ దాకా తిరుగుల్లి హాయిగా. మంచి అక్కడ హోటల్లో మంచి హాయిగా తినుకుంటా మీరు ఇద్దరేనా మంచి సంతోషంగా గడుపులు ఉన్న రోజులు. పిల్లలకి 75% ఇచ్చిపెట్టాలిగా. రూపాయల చారణ మీరు ఖర్చు పెడితే బారిన వాళ్ళకు ఉంచిలిగా చాలు. ఆ చారణ కూడా మీరు అంతా చంపుకొని, ఆకలిని చంపుకొని, సంతోషాలని తిండి బట్ట అన్నీ చంపుకొని వాళ్ళ కోసం పెడితే వాడు నీకు చెప్తేగా. ఒక్క దావతల పట్టే క్యాజువల్ కూర్చుంటే 10-12 వేలు ఖతమవుతాయి. ఆ 10-12 వేలల్లో మీరు మంచిగా నెల రోజులు హాయిగా కాశీకి, పుణ్యక్షేత్రాలకు ఎటంటే అటు తిరగచ్చు. ఆలోచించాలి ఒకసారి. మీ సంతోషం కూడా మీరు చూసుకోండి, ఓకేనా?